నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమః. 2024లో రాహు కేతువుల ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉంటుందో చూద్దాం. మన రాహుకేతువుల ప్రభావం మూలంగా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సంతానంలో కానీ, ఏ వ్యవహారంలో అయినా సరే ఈ ఇద్దరు ఇప్పుడున్నటువంటి స్థితిలో, అంటే మేషంలో రాహు, కన్యలో కేతువు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహాల మూలంగా మిగతా రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. ఎందుకంటే రాహుకేతువులు రెండు కూడా చెప్పాలంటే సూర్యుడిని చంద్రుడిని కూడా మింగగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహాలు రాహుకేతువులు. అంతేకాదు ఇవి ఏ స్థానంలో ఉన్నాయో, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయో వాటి శక్తిని వాటిలాగా ఇవి ప్రభావం చూపేటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక రాహు అంటే వ్యాపకత్వానికి, అలాగే కొన్ని మోసపూరితమైనటువంటివి, అలాగే కొన్ని విదేశీ ప్రయాణాలకు, ఇలా రకరకాలుగా చేస్తే, కేతు అంటే యోగాన్ని ఇస్తుంది అని చెప్తాము. ఆ యోగము ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఈ రెండు గ్రహాలు ఈ రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో చూద్దాం. దీనివల్ల మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుంటే మంచిది. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి 3లో రాహు ఉన్నాడు. 3 అంటేనే గొప్ప అదృష్టాన్ని కలిగించేటువంటిది, ధైర్యాన్ని ఇచ్చేటువంటిది, గట్టి పట్టుదల కలిగినటువంటి స్థానం అది. అట్లాగే ఆత్మవిశ్వాసంతో ఏదైనా చేయగలుగుతారు, మొండి పట్టుదలతో ఏదైనా చేయగలుగుతారు. స్నేహితులతో, సోదరులతో వాళ్ళ యొక్క సహాయం లభిస్తుంది. ఆ సహాయం వల్ల గొప్పగా డబ్బులు అవి అన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు. ఇంతకుముందు ఏదైనా అప్పులు ఉంటే వాటిని తీర్చేటువంటి అవకాశం కూడా ఇప్పుడు వస్తుంది. ఇక గృహయోగం ఉంటుంది. 9లో కేతు ఉండాడు కాబట్టి చక్కగా ఆదాయం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బాగా ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా మనకు చాలామంది అప్పులు తీసుకున్నారు, అవి ఇవ్వలేదు అంటే ఆ బకాయిలు తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. షేర్స్లో పెట్టినటువంటి వారికి కూడా లాభాలు ఉంటాయి. వృత్తిలో మంచి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. మకర రాశి వారికి ఒకవైపు ఇంతకు ముందు ఉన్నటువంటి కష్టాలు తీరేటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే మనకి ఇప్పటికే ఉన్నటువంటి ఏళ్ళనాటి శని చివరి దశలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న గడిచిన కాలం కంటే ఇప్పుడు రాబోయే కాలం చాలా మంచిగా ఉండేటువంటి స్థితి అనే చెప్పచ్చు. రాహు కేతువులు మేషంలో రాహు ఉండి కేతువు కన్యలో ఉన్నప్పుడు ఈ జనవరి 2024 నుండి డిసెంబర్ 31, 2024 వరకు ఈ రాసుల్లో రాహుకేతు ఉన్నప్పుడు మిగతా రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహు కేతువులు ఈ రెండు గ్రహాల మూలంగా మనకు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటివని, రాహుకేతువుల మధ్యలో గనక గ్రహాలను ఉంటే మనకు సర్పదోషం ఉందని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అసలు వీటి వల్ల అంటే ఇబ్బందులు అయితే కలుగుతాయని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇలా ఒకవేళ ఈ రాహుకేతువుల వల్ల యోగాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాశులకు. ఆ యోగంతో పాటు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే, ముఖ్యంగా ఉలువలు, మినుములు ఇవి దానం చేయడం, రాహుకేతుల జపం, లేదా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవుడి గుడికి వెళ్ళడం, పుట్ట దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మంగళ శుక్రవారాల్లో కనుక మీరు వెళ్ళి పుట్టలో పాలు పోయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ, ఇంకా ఇవి కాకుండా ఎవరైనా కొద్దిగా వెళ్ళగలిగి ఉండి లేకపోతే అటు శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నట్టయితే కూడా శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి పూజ చేయించుకోవడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఏ రకమైన చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పచ్చు. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ పరిహారాలని చేసుకుంటూ సుఖంగా, ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉత్తరాయణంలోకి అడుగు పెట్టేటువంటి సమయం వచ్చింది. సంక్రాంతి, మకర సంక్రాంతి పండగ చేసుకునేటువంటి
కాలం వచ్చింది, పుష్యమాసం. మనం పండగలన్నీ కూడా చాంద్రమాన ప్రకారంగా చేసుకునేటువంటిది భారతీయ సనాతన సంస్కృతి. కానీ కాలాన్ని గణించేటువంటి సూర్య గమనం మీద సౌరమానం ప్రకారంగా చేసుకునేటువంటి పండగ మనకి సంక్రాంతి పండగ. అంటే రవి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు. అలా మారుతూ ఉన్నప్పుడు కర్కాటకంలోకి వచ్చినప్పుడు కర్కాటక సంక్రమణలో మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి అంటే మకరంలోకి రవి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. ఇక్కడ నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది అని చెప్పచ్చు. మరి అలాంటి విశిష్టమైనటువంటి సమయంలో జరుపుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండగ ముఖ్యంగా తెలుగునాట అతి గొప్పగా చేసుకునేటువంటి పెద్ద పండగగా చెప్తారు. ఎందుకంటే ఆబాల గోపాలం ఆనందంతో చేసుకునేటువంటి పండగ. వ్యావసాయిక కుటుంబీకులు ఉండేటువంటి ఈ దేశంలో వ్యవసాయ పండగగా చెప్పుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ. ఎందుకంటే బాగా చేతికి పంట వచ్చేటువంటి కాలం. ఈ పంటకు వచ్చేటువంటి కాలంలో దాతృత్వాన్ని రైతు చూపెడతాడు. వారి చుట్టూ ఆధారపడేటువంటి వారికి అందరికీ కూడా ధాన్యాన్ని పంచేటువంటి పండగ. అందుకే ఈ పండగలో చాలా వరకు మీరు గంగిరెద్దుల వాళ్ళు, బుడుబుక్కల వాళ్ళు కనిపించేటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జియర్ స్వాములు వీళ్ళంతా కూడా హరిల రంగా హరి అంటూ ఆ హరినామ స్మరణ చేస్తూ వీధుల్లో తిరుగుతూ ఈ వ్యవసాయదారులైనటువంటి ఈ కుటుంబీకుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సంక్రాంతి పండుగని చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది పెద్ద పండుగ అని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారికి ఇది పెద్ద పండగ. కొత్తగా పెళ్ళిళ్ళు అయినటువంటి తమ కూతుర్లను ఇంటికి తీసుకొచ్చేటువంటి పండగ, కొత్త బట్టలు పెట్టుకునేటువంటి పండగ. అంతేకాదు మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆ దేవతల్లో కలిసినటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తలుచుకొని వారిని స్మరించి వారికి దండం పెడుతూ వారికి ఈరోజు పూజ చేసేటువంటిది. అంటే వారి పేరు చెప్పి బట్టలు పెట్టి చక్కగా మనం వండినటువంటి వంటకాలన్నీ అక్కడ పెట్టి ఆ పెద్దల్ని ఒకసారి స్మరించుకోవడం అనేటువంటిది ఉంటుంది. వీటిని సరే వారి వారి స్థితిగతులను బట్టి బీదవారికి ఇచ్చేవాళ్ళు ఇస్తారు, లేదా వారే కట్టుకుంటారు, అది వేరే సంగతి. మొత్తానికి పెద్దలను తెలిచేటువంటి పండగ ఈ పండగ. చక్కగా మరి చలికాలం మధ్యలో వచ్చేటువంటి ఈ పండుగలో మనం అనేక రకాలైనటువంటి పిండి వంటలు, అవి కూడా ఆరోగ్య తత్వాన్ని పెంపొందించేటువంటి పిండి వంటలే చేస్తూ ఉంటారు. అంటే చలిని తట్టుకోవడానికి వీలుగా ఉండేటువంటి నువ్వులు కలిపినటువంటివి ఎక్కువగా అరిసెల్లో నువ్వులు వేస్తూ ఉంటారు. ఇంకా తెలంగాణ ప్రాంతంలో చేసేటువంటి సకినాలు ఉంటాయి, వాటిలలో నువ్వులే. ఇవన్నీ ఎందుకు అంటే చలిని తట్టుకునే విధంగా ఉండేటువంటి విధమైనటువంటి పిండి వంటలే చేస్తారు. ఇలాంటి పిండి వంటలు చేయడం కాకుండా సంక్రాంతి అంటే ఇంకొక పేరు దీనికి ఉంది, అది ముగ్గుల పండగ అంటూ ఉంటారు. అంటే ఈ నెలకాలం అంతా నెలగంట పెట్టింది మొదలు సంక్రాంతి వరకు చక్కగా కనుమ వరకు కూడా చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు రంగవల్లికలన్నీ వేస్తూ ఉంటారు. ఇలాంటి పండగ మరి ఎందుకు అంటే అందరినీ కలిపి నిలుపుతుంది, వ్యవసాయదారులను కలిపి నిలుపుతుంది. ఆడపిల్లలందరూ చక్కగా గొబ్బిళ్ళు ఆడుతూ ఆడపిల్లలు ఆనందాలని పంచుకుంటూ ఉంటారు వాళ్ళ స్నేహితులతో, బంధువులతో. మగపిల్లలు అందరూ కూడా నేటి కాలంలో అయితే చక్కగా పతంగీల పండగ అని చెప్పేటువంటి పతంగులు ఎగిరవేస్తూ వారి వారి శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ. ఇక ముత్తైదువులు, యువతులు వీళ్ళంతా కూడా చక్కగా వారి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాళ్ళ కళా నైపుణ్యాన్ని పంచుకుంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా పిండి వంటలన్నీ చేస్తారు. అందరూ కలిసి ఏకంగా దేవతారాధన ఏ విధంగా చేస్తారో ఈ కొత్త పంటనిచ్చినటువంటి ఆ దేవుడికి ఒక కృతజ్ఞత తెలుపుతూనే మనకు ఈ జన్మనిచ్చినటువంటి మన పూర్వీకులు పెద్దలు ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వారందరికీ నమస్కరించేటువంటి పండగ సంక్రాంతి పండగ. గొప్ప సూర్య గమనాన్ని బట్టి ఉత్తరాయణ కాలంలో వచ్చేటువంటి ఈ కాలంలో మనకి చాలా రకాలైన కథలు వినిపిస్తూ ఉంటాయి మన చరిత్రలో. అట్లాగే భీష్ముడు ఉత్తరాయణ కాలం వచ్చే వరకు అంపశయ్య మీద ఉండి కానీ తర్వాత స్వర్గస్థులైనటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అంత గొప్ప ఉత్తరాయణ కాలం, అంటే దేవతలకి ఇది పగలు కాలం అని చెప్పేటువంటి ఉత్తరాయణంలోకి ఉత్తరాయణం రాబోతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి పండగ సంక్రాంతి పండగ. అందరూ ఆనందంగా పండగను చేసుకుందాం. మన యొక్క
పూర్వ వైభవపు చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, ఒక ముగ్గు కానీ, ఒక వేషధారణ కానీ అన్నింటినీ కూడా ఆచరిస్తూ ఆనందిద్దాం. నమస్తే. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భోగి పండగ, సంక్రాంతికి ముందుకు వచ్చేటువంటి పండగ భోగి పండగ. భోగభాగ్యాలను ఇచ్చేటువంటి పండగ. పెద్ద పండగకి ముందు రోజు వచ్చేటువంటి పండగని భోగి పండగ అని, పీడ పండగ అని. ఈ భోగి పండగ రోజు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఉదయాన్నే భోగి మంటలు వేయడం అనేటువంటిది ప్రాచీన సనాతన కాలం నుండి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఈ భోగి మంటల్లో పాతవి, పాడైపోయినవి, ఇంట్లో ఉన్న చెక్క చెదారం అంతా కూడా కట్టెలన్నీ తీసుకొచ్చి ఉదయాన్నే ఇంటి ముందు మంటలు వేస్తారు. ఈ భోగి మంటల్లో అనేక రకాలైనటువంటి చీడపీడలతో పాటు మన మధుల్లో ఉన్నటువంటి, మన మనసుల్లో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, తలంపులు పోవాలి అన్నది ఒకటి. ఈ మంటలు వేసినప్పుడే ఈ మంటల్లో కాచినటువంటి నీళ్ళని మరి అందరూ స్నానం చేస్తారు. మనకున్నటువంటి పీడ పోవాలి అనేటువంటి నమ్మకం, పోతుంది అనే నమ్మకంతో చక్కగా నువ్వుల నూనెతో అభ్యంగన రుద్దుకొని అభ్యంగన స్నానం చేయడం అనేటువంటిది పద్ధతి. భోగి రోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనుల్లో ఇది ఒకటి. ఇక ఈరోజు భోగి పాయసం వండుతూ ఉంటారు. భోగి పాయసము అంటే మనం ఈరోజు చెప్పుకునేటువంటి పొంగలి. ఆ భగవంతుడికి పొంగలి పెడుతూ ఉంటారు, ఆ విష్ణుమూర్తికి పొంగలి పెడుతూ ఉంటారు, ఆ రంగనాథ స్వామికి పొంగలి పెడుతూ ఉంటారు. ఈరోజు ఇంకా విశేషమైనటువంటిది ఏంటి అంటే, ఈ నెలంతా కూడా, ధనుర్మాసం అంతా కూడా ప్రతినిత్యము అమ్మ గోదాదేవి తిరుప్పావై వినేటువంటి అందరూ కూడా ఈరోజు ఆ తల్లి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం చెప్పిందని, పాశురం యొక్క అర్థం పరమార్థం, ఆ శ్రీకృష్ణుడిని ఎలా పిలిచిందని, ఎలా కొలిచిందని అన్నీ చెబుతూ చివరిగా ఈరోజు గోదమ్మకి శ్రీరంగనాథుడితో కళ్యాణం జరిగినటువంటి ఆ కళ్యాణ ఘట్టాన్ని గోదా కళ్యాణంగా ప్రతి విష్ణు దేవాలయంలో చేసుకుంటూ గొప్పగా ఆనందంగా ఆ గోదా కళ్యాణాన్ని తిలకించడమే భోగి పండగ. అంతేనా అంటే, చిన్న పిల్లలు ఎవరైతే 6 లేదా 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సగం మందికి కూడా ఎట్లా అంటే నరదృష్టి అనేటువంటిది పిల్లల మీద పడుతుంది. కాబట్టి ఆ దృష్టి ఏదో ఉండకుండా ఉండడం కోసం ఆ భోగి పళ్ళను వేస్తూ ఉంటారు. ఈ భోగి పిల్లలు పసిపిల్లల నుండి 6-7 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పిల్లలకి ఈ భోగి రోజు భోగి పళ్ళని తల మీద దొర్లిస్తూ ఉంటారు. భోగి పళ్ళు అంటే రేగుపళ్ళతో ఎక్కువగా. ఈ రేగుపళ్ళ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, రేగుని సంస్కృతంలో బదరి అంటారు. ఈ బదరీ ఫలాలని దొర్లించడం ఎందుకు అంటే, ఓనాటి కాలంలో నరుడు నారాయణుడు ఇద్దరూ కూడా ఆ బదరీ వనంలో తపస్సు చేశారు. కాబట్టి ఆ నరనారాయణుల యొక్క ఆశీర్వచనాలు పిల్లల మీద ఉంటాయన్న దృష్టితో పిల్లల తల మీద వీటిని దొర్లించడం, అంటే రేగుపళ్ళు, కొన్ని కాయిన్స్, ఇలాంటివన్నీ కూడా ఒక శక్తినిచ్చే విధంగా ఉండే విధంగా ఈ పిల్లల తలల మీద దొర్లించి వాటిని 10 మంది పెద్దవాళ్ళని పిలవడం, పెద్దల చేత అక్షతలు వేయించడం వల్ల వారి మీద ఉన్నటువంటి పీడ పోతుంది అని, వారికి ఆయు వృద్ధి జరుగుతుంది అనే నమ్మకంతో మనం భోగి పళ్ళని వేయడం అనేటువంటిది జరుగుతుంది.